హైవన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమణీందర్ రెడ్డి. మరి తొలిసారి మన వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. మరి అంతకంటే ముందుగా మరి డిఎస్సికి సంబంధించి మనం జరిగిన టెట్ ఫలితాలలో మన తెలుగు మెటీరియల్ నుంచి 100% మార్కులు రావడం జరిగింది. అదే ఉద్దేశంతోనే మరి డిఎస్సికి సంబంధించి అత్యద్భుతంగా మన పుస్తకాలు అనేవి ఉపయోగపడుతున్నాయండి. సో తెలుగు సంబంధించి తెలుగు కంటెంట్ గ్రామర్, తెలుగు మెథడ్, తెలుగు బిడ్ బ్యాంక్ అన్ని రూపొందించాం. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఓన్లీ తెలుగు వ్యాకరణం మాత్రమే ప్రత్యేకంగా ఎవరికైనా కావాల్సినా కూడా దాన్ని సపరేట్ ఒక బుక్ కింద విడుదల చేసామండి. అది కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఎవరికైనా సరే ఆల్ మెథడ్స్ అంటే ఎస్జిటి వాళ్ళకి మాత్రమే నుండి ఉపయోగపడుతుంది. ఆ ట్రై మెథడ్స్, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు మెథడ్ అన్ని కలిపి ఒకే బుక్ లో బిడ్ బ్యాంక్ కూడా మనం విడుదల చేయడం అనేది జరిగింది. మరి ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి. 6300878497. అదేవిధంగానే 9182881240 అనే నెంబర్లు అయితే సంప్రదించండి. అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇంకా ఎవరికైనా అకాడమీ పాఠ్య పుస్తకాలు అంటే థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఏవైనా అకాడమీ పాఠ్య పుస్తకాలు కావాల్సిన కూడా సేమ్ నెంబర్ కాల్ చేయండి, మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి. మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి ఏపీడిఎస్సికి సంబంధించి మాట్లాడుకుంటే మన డిఎస్సికి సంబంధించి సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ నిన్న జరిగినటువంటి సమావేశంలో విద్యాశాఖ మంత్రి గారు వెల్లడించడం అనేది జరిగిందండి. మరి సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేకి అవకాశాలు ఉన్నట్లు మనకు క్లియర్ గా ఇచ్చారు. మనకు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మరి పలు సందర్భాలు చెప్పారు. ఏమని సార్ అంటే వచ్చేటువంటి విద్యా సంవత్సరం ప్రారంభం నాటి అంటే వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం నాటి కంటే జూన్ 12వ తేదీ మనకు విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఒక నెల అటో లేదా సో ఇటో ఈ విధంగా మనకు ఒక నెల అటుగా మనకు నోటిఫికేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఉపాధ్యాయ భర్తీ చేపడతాము అనే విషయాన్ని సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి ఆ సమయంలోనే మనకు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనే అంశం తెరపైకి రావడం జరిగింది. సో ఈ అన్ని అంశాలు రావడం వల్ల మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది పోస్ట్ పోన్ అవడం అయితే జరిగిందండి. ప్రధాన కారణంగా తీసుకున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అనే అంశం మనకు తెరపైకి రావడం వల్ల డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగింది. మరి దానికి సంబంధించి ఆ ఎస్సీ వర్గీకరణ అనే అంశం అనేది క్లియరెన్స్ అయిపోతే, పూర్తిగా మనకు క్లియరెన్స్ అయిపోతే మనకి డిఎస్సి నోటిఫికేషన్ 100% ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ డిఎస్సి నోటిఫికేషన్ కాదు, మరి ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా మనకు ఈ ఎస్సీ వర్గీకరణ అనే అంశం క్లియర్ అయిన తర్వాత 100% మనకు విడుదల చేయడం అనేది జరుగుతుందండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే మనకు ఇప్పుడు సమాచారం మేరకు పలు వార్తాపత్రికలు చూసుకున్న మరి వ్యక్తుల సమాచారం తీసుకున్న దాని ప్రకారం తీసుకుంటే మనకు సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ 100% మనకు సంక్రాంతి హాలిడేస్ తర్వాత మనకి ఇచ్చే అవకాశం ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఒకవేళ అనుకున్న విధంగానే మనకు సంక్రాంతి తర్వాత అంటే మరి ఈ మంత్ జనవరి చివరిలో అంటే జనవరి 3వ వారంలోనో లేదా 4వ వారంలోనో మరి మనకు సంబంధించి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తే మరి ఎగ్జామ్స్ అనేవి మనకి ఎప్పుడు ఉండొచ్చు సార్? మరి ఎలా అనుకుంటే మరి ఏప్రిల్ నెలలో మనకు 2 లేదా 3వ వారాల్లో మనకు పరీక్షలు ఉండే అవకాశం ఉంది అనే సమాచారం కూడా మనకు అందడం అయితే జరిగిందండి. సార్ మరి ఒక చిన్న ఆర్టికల్ రావడం జరిగింది కదా, మరి గ్రూప్ ఏపీఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి, మరి డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ఆ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది అన్నారు. మార్చిలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి అనే విధంగా మనకి ఇవ్వడం జరిగింది కదా. మరి కొంతమంది క్లారిటీ లేదండి. మరి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకున్నా కూడా ఖచ్చితంగా మనకి ఎస్సీ వర్గీకరణ అనే అంశం క్లియర్ అవ్వాలి కాబట్టి మనకు కొద్ది సర్టెన్ టైం అయితే ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకు ఒకవేళ ఈ సంక్రాంతి హాలిడేస్ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అంటే ఒకవేళ మనం ఇంచుమించు తీసుకున్నప్పుడు జనవరి లాస్ట్ లో మనకు నోటిఫికేషన్ తీసుకున్నా కూడా మనకు ఏప్రిల్ లేదా 2వ వారంలో 3వ వారంలో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మనకు రిజల్ట్ అవన్నీ దానికి టైం తీసుకొని మరి ఈ టైంలో మనకు ఫిలప్ చేస్తేనంటే ఏప్రిల్ నెలలో మనకి ఎగ్జామ్స్ అయిపోతేనే మరి ఏదో ఒక విధంగా మనకు జూన్ నాటికి ఉపాధ్యాయ భర్తీ చేపట్టేకి అవకాశం ఉంటుందండి. మరి ఇక్కడ సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి మనకి ఏప్రిల్ మనకు 2వ వారంలో అదేవిధంగానే లేదా 3వ వారంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అదేవిధంగానే పరిశీలించుకుంటే సార్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ గత 6 సంవత్సరాల నుంచి ఇదే మాట వింటున్నాం. మరి ఆ ప్రభుత్వం ఉన్నా ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వచ్చినా కూడా తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు, అది సంతకం వరకు మాత్రమే ఆగిపోయింది. ఆల్రెడీ 6 లేదా 7 నెలల సమయం కూడా గడిచిపోయింది. తొలి సంతకంగానే మిగిలిపోయింది. ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాలేదు. మరి ఇప్పుడు కూడా వస్తుందని ఎలా నమ్మాలా, మరి ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలా అనేది ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి ఉన్నటువంటి సందేహమేనండి. ఎవరిని వారిని సమర్థించుకోవాలంటే రాజకీయ ధోరణిలో మాట్లాడుకోకుండా మనం మాట్లాడుకుంటే మరి ఎట్లా
5 సంవత్సరాల గతంలో చదివారు, మళ్ళీ ఈ సమయాన్ని కొద్ది రోజుల సమయాన్ని ఉపయోగించుకుంటే మనకి ఎట్లా 100% ఇక్కడ చెప్పడం జరిగింది. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు, అది విద్యాశాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు కాబట్టి మరి 100% మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి మీరు టైం తీసుకుంటే, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను టైం తీసుకుంటే చదువుతా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు జనవరి సంక్రాంతి హాలిడేస్ తర్వాత అన్నారు కాబట్టి ఒకవేళ జనవరి చివరిలో మనకు నోటిఫికేషన్ వచ్చినా కూడా మరి వీళ్ళు అనుకున్న ప్రకారం మనకు ఏప్రిల్ 2 లేదా 3వ వారంలో పరీక్ష నిర్వహిస్తే అప్పటికి మనకి ఎంత సమయం ఉంటుంది సార్ అంటే 70 రోజుల సమయం అనేది 100% ఉంటుందండి. వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్స్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం తీసుకున్నప్పుడు మనకు 70 రోజుల సమయం అయితే ఉంటుంది. సార్ మరి 70 రోజుల సమయము అనేది డిఎస్సి ప్రిపరేషన్ సరిపోతుందా అనేదండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే 70 రోజుల ప్రిపరేషన్ అనేది నువ్వు కొత్తగా స్టార్ట్ చేసి నువ్వు 3 years చదివి మళ్ళీ స్టార్ట్ చేస్తే 70 రోజుల ప్రిపరేషన్ అనేది మనకు సరిపోదు. ఎందుకు సార్ ఇక్కడ అంటే రివిజన్ చేయడానికే ఆ టైం సరిపోదండి. వాస్తవం మాట్లాడుకుంటే రివిజన్ చేయడానికి కూడా ఆ టైం అనేది సరిపోదు. ఈ రోజు నుంచి మనం చదువుకున్నా కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మరి ఏప్రిల్ ఉన్నాడు కాబట్టి మనం ఈ రోజు అంటే జనవరి 4 తీసుకున్నప్పుడు అంటే జనవరి 5 తీసుకుంటే మరి మన ఈ రోజు నుంచి మన ప్రిపరేషన్ సమయం తీసుకున్నా కూడా మనకు 100 రోజుల ప్రిపరేషన్ సమయం అనేది ఉంటుందండి. మరి ఎలాగో ఇన్ని రోజులు వెయిట్ చేసాం, మరి ఎలాగో ఈ ప్రిపరేషన్ సమయాన్ని మరి గత 5 సంవత్సరాల నుంచి చదివే వాళ్ళు ఉంటారండి. మరి ఇప్పటికే నోటిఫికేషన్ రాదేమో, వస్తుందేమో, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి పక్కన పెట్టి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 100% నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచే నేను ఇంకా ఎవరైనా చదువుకోకుండా అంటే ఆ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి కొంతమంది బుక్లు పక్కన పెట్టేసి వేరే జాబ్ లో ఉండడం కానీ ఇలా చేస్తూ ఉంటారండి. మీరు ఇప్పుడు చెప్తున్నామంటే ప్రతి రోజు కూడా ఈ 100 రోజుల ప్రిపరేషన్ సమయాన్ని మనం ఉపయోగించుకుంటే అంటే ఈ 3 నెలల సమయాన్ని మనం ఉపయోగించుకొని 100% యూటిలైజ్ చేసుకుంటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఆ డిఎస్సి నోటిఫికేషన్ లో మనం ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుందండి. 16,000 పోస్టులతో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడం అనేది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని జిల్లాల్లో తీసుకున్నప్పుడు లైక్ అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం ఇలాంటి జిల్లాల్లో తీసుకున్నప్పుడు తక్కువ సంఖ్యలో అయితే మరి ఎస్జిటి పోస్టులు అనేవి ఉన్నాయండి. సార్ మరి తక్కువ పోస్టులు ఏదైనా పెంచుతారా అంటే దానికి సంబంధించి పెంచరు అనే అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆల్రెడీ చెప్పడం అనేది కూడా జరిగిందండి. ఒకవేళ పెంచినా పెంచకపోయినా మరి ఉన్నటువంటి పోస్టులు మనం డిఎస్సి ఎగ్జామ్ అయితే రాయాల్సిందే. వాళ్ళు 10 పోస్టులు ఇచ్చినా, ఒక జిల్లాలో 5 పోస్టులు ఇచ్చినా, 2 పోస్టులు ఇచ్చినా కూడా మనం ఎగ్జామ్ అయితే రాయాలా. మరి మనకు కావాల్సింది బి పాజిటివ్. సార్ నువ్వు చెప్పేదానికి బాగుంటుంది కానీ ఆచరణ చేయాలంటే కష్టం కదా. అందరికీ చెప్పి ఇదే మాట చెప్తారు, మనకు కావాల్సింది ఒక పోస్టే కదా, మరి ఆ ఒక్క పోస్ట్ కోసం కష్టపడండి ఉద్యోగం వస్తుందని. నేను కూడా అదే మాట చెప్తా. కానీ గుడ్డు పెట్టేటువంటి కోడికి మాత్రమే ఆ బాధ తెలుసు. కాబట్టి ఆ ప్రిపరేషన్ కొనసాగించేటువంటి అభ్యర్థిగా మీకు తెలుసు ఆ ఒక్క పోస్ట్ సాధించడం అనేది ఎంత కష్టమైన తరమో, ఎంత కష్టమైన అంశమో అని. అంటే గత 5 లేదా 6 సంవత్సరాలు చదువుతున్నప్పటికీ అది కష్టతరమైన అంశమే అవుతుందండి. ఎందుకు సార్ ఇక్కడ అంటే డిఎస్సి ఎగ్జామ్, ఏపీ డిఎస్సి ఎగ్జామ్ ఈక్వల్స్ టు సివిల్స్ ఎగ్జామ్ అని సో ఒక చిన్న అంశం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే అండి. డిఎస్సిలో ఉద్యోగం సాధించడం అనేది అంత ఆషామాష పని కాదు. అందులోనూ ఇంకా చెప్పాలంటే ఎవరైనా ఓసీ అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తూ ఉంటే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుందండి. నాట్ ఓన్లీ ఓసీ అనే కాదు, ఏ కమ్యూనిటీ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా సో 1 or 2 మార్క్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎక్కువ 1000 మార్కుల్లో 100 మార్కుల్లో డబల్ డిజిట్స్ లో అయితే వేరియేషన్ ఉండదు. కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ అనుకొని చదివినప్పుడే నేను ఓపెన్ లో కేటగిరీలో నేను ఉండాలా, ఓపెన్ లో నేను ఉద్యోగం సాధించాలా, మరి ఆ ఉద్యోగం ఉంటేనే నేను బతకగలను అనే కాన్ఫిడెంట్ మనకు ఉంటేనే విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుందండి. అపజయం అంటే ఏంటి సార్ ఇక్కడ అంటే ప్రయత్నించకపోవడమే అపజయం అవుతుందండి. మరి విజయం అంటే ఏంటి సార్ అంటే ప్రయత్నించి ఓడిపో, కానీ ఆ ప్రయత్నంలో ఒక అంశాన్ని నువ్వు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ అంశం అనేది రేపటి భవిష్యత్తులో నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. నేను ఈ అంశాన్ని చదివా, ఈ అంశం నాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందా అనే అవసరం లేదు. ఖచ్చితంగా ఎక్కడో చోటు నీకు ఆ అంశం అనేది ఉపయోగపడుతుంది. నీలో ఒక టీచింగ్ స్కిల్ అనేది ఖచ్చితంగా ఉంటే ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో నువ్వు జాబ్ చేసినా కూడా 40,000-50,000 అంటే 40,000 50,000 జీతాన్ని నీలో మంచి స్కిల్ ఉంటే మరి సాధించడానికి అవకాశం ఉంటుందండి. సార్ ప్రతి ఒక్క అంశాన్ని నేను ఎందుకు చదువుతున్నా అనే క్వశ్చన్ మార్క్ పెట్టి అసలు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అనే క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టి నేను నాలెడ్జ్ కోసం చదువుతున్నా, నేను ఉద్యోగం కోసం చదువుతున్నా, ఈ ఉద్యోగం ఏ రోజు నాకు నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆ రోజు సాధిస్తా అనే పట్టుదల నీకు ఉన్న రోజు మాత్రమే ఆ ఉద్యోగాన్ని సాధించడం అనేది జరుగుతుందండి. యాజ్ ఏ బ్రదర్ గా
యాదవ్ శ్రేయోభిలాషులుగా యాదవ్ ఒక మిత్రుడిగా మీకు ఈ చిన్న సలహా ఇవ్వాలనుకున్నా. సో ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రిపరేషన్ సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా యూటిలైజ్ చేసుకొని సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. మీ ప్రియ తెలుగు మాస్టర్ నాగమణీంద్రారెడ్డి.